మార్కెట్కు తీసుకెళ్తే కొనుగోలు చేసేటోడు ధర నిర్ణయిస్తాడు. ప్రపంచంలో అత్యంత దోపిడీకి లోనైంది రైతు. ఆ రైతును కాపాడాలని కనీస మద్దతు ధర చట్టాన్ని తెచ్చి ఈ దేశంలో రైతులను కాపాడింది, రైతులను ఆదుకున్నది ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా రైతు కూలీ సంఘాలు, కూలీ దొరక్క అంబలి కేంద్రాలను చూసినా మనం. కరువు ఉన్నప్పుడు అంబలి కేంద్రాలను బస్టాండ్లో పోతే పెట్టేది. ఒక్క పూట తినడానికి కూడా కష్టం ఉన్నప్పుడు, కూలి పని కూడా దొరకక వలసలు పోతున్నప్పుడు ఉపాధి హామీ చట్టాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చి ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో పేదవాడికి పని లేకుండా ఆకలితో చావద్దు, ఆకలితో పడుకోవద్దు అని ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని మన ప్రభుత్వం తీసుకొచ్చింది. కనీస మద్దతు ధర కావచ్చు, ఉపాధి హామీ పథకం కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, చట్టాలన్నీ సవరించుకుంటూ పేదల కోసం పనిచేసారు. అందుకే ఈనాడు నక్సల్ బరి ఉద్యమాల బాట పట్టిన, అడవి బాట పట్టిన సోదరులకు అందరికీ మేము విజ్ఞప్తి చేసినాం. అయ్యా, మీ పోరాటం ఫలించింది, ప్రజల జీవన ప్రమాణాలు మారిపోయినాయి, పెరిగినాయి. మీరు అడ్డుకోవడం వల్ల గిరిజన ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఈ ప్రభుత్వం చేయాలనుకుంటున్న అభివృద్ధి ఆగిపోతుంది. ఆ ఆదివాసి బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, జనజీవన స్రవంతిలో కలవండి అని పిలుపునిచ్చినాం. మనం వచ్చిన తర్వాత ఇంతకుముందు సుమతి గారు చెప్పారు, శివధర్ రెడ్డి గారు చెప్పారు, 814 మంది నక్సలైట్లు ఉద్యమ బాటను వీడి జనజీవన స్రవంతిలో కలిసిండ్రు. సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరూ ఈరోజు వచ్చిండ్రు. ఇంకా ఒకరిద్దరు పెద్దలు మిగిలిపోయినారు, వాళ్ళకు కూడా వయసు మీద పడ్డది. అందులో ప్రముఖ వ్యక్తి గణపతి. నేను ఈ వేదిక మీద నుంచి వారికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం మీ ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది, మీకు అవసరమైన వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, మీ ప్రాణానికి రక్షణ కల్పించే బాధ్యత మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక మీ ఉద్యమం ప్రజలలో ఉండి ప్రజా సమస్యల్ని ప్రస్తావించండి, అవి పరిష్కరించడానికి ప్రజా ప్రభుత్వం అందుబాటులో ఉంది. ఇంకెవరైనా అడవుల్లో ఉండి నక్సలైట్ ఉద్యమాలతోని ప్రభావితమైన వాళ్ళు ఎవరైనా ఉంటే జనజీవన స్రవంతిలోకి రాండి. మీకు ఆర్థికంగా మీరు ఉండడానికి మీకు అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. ఈనాడు గిరిజనుల యువకులకు గిరిదర్శక్ పేరు మీద ఆనాడు నక్సలైట్లకు అడవుల్లో దారులు చూపించిన మా గిరిజన బిడ్డల్ని ఆదిలాబాద్ పోతే గోండులు ఉండొచ్చు, మహబూబాబాద్ ములుగు ఈ ప్రాంతానికి పోతే కోయలు ఉండొచ్చు, అచ్చంపేట అడవుల్లో పోతే చెంచులు ఉండొచ్చు, ఇతర ప్రాంతాలలో పోతే మా లంబాడ సోదరులు ఉండొచ్చు. ఈ గిరిజనుల బిడ్డలను ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు చేసినప్పుడే నిజమైన ప్రజాపాలనను అందించినట్టుగా మేము భావిస్తున్నాం. అందుకే టూరిజం శాఖ నుంచి, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తెలంగాణ జరూర్ ఆనా అనే ఒక స్లోగన్ తీసుకొని ఎండోమెంట్ టూరిజం, ఫారెస్ట్ టూరిజం, ఈరోజు అన్ని టూరిజంలను అభివృద్ధి చేసి వీళ్ళకందరికీ ఒక ఉపాధి కల్పించాలని ఒక మంచి ఆలోచనతోని గిరిదర్శక్ కార్యక్రమాన్ని తీసుకొని ఆ పిల్లలకి ఈరోజు నియామక పత్రాలు అందించబోతున్నాం. మీరు ఎవరైనా మన వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్తున్నారా, మన దగ్గర అద్భుతమైన సహజ వనరులు, ప్రకృతి సంపద ఉన్నది. మనం మన ఊరిలో పోవట్లేదు. మీరు ఒకసారి బొగతా వాటర్ ఫాల్స్ కానీ, ములుగు అడవి ప్రాంతంలో కానీ, లేకపోతే నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో కానీ, ఇవన్నీ ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రాలు. మా జూపల్లి కృష్ణారావు గారు వాటిని ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా అక్కడ గైడ్స్గా లోకల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇవ్వండి. మా శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా, ఈ ట్రైబల్ పిల్లలందరికీ మన స్కిల్స్ యూనివర్సిటీలో ఒక సర్టిఫికెట్ కోర్స్, సాఫ్ట్ స్కిల్స్ నేర్పాలి. ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి, హిందీ ఇంగ్లీష్ భాష మీద వాళ్ళకు కొంత పట్టు నేర్పితే ఎవరు టూరిస్ట్ వచ్చినా వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోగలుగుతారు. వాళ్ళతోని వ్యవహరించే విధానంలో మార్పు వస్తుంది. ఫైన్ ట్యూన్ చేయడం, ఫినిషింగ్ క్లాసెస్ వాళ్ళకి చెప్పాలి. దానికోసం ఒక 6 months సర్టిఫికెట్ కోర్స్ పెట్టండి స్కిల్ యూనివర్సిటీలో. వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వండి. 6 నెలలు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎవ్రీ మంత్ వాళ్ళకు 2000 3000 ఖర్చులకు ఇస్తే ఆ పిల్లలు ఇక్కడ ఎక్కడైనా ఉండి నేర్చుకుంటారు. కాబట్టి స్కిల్స్ యూనివర్సిటీలో ఈ పిల్లలకి మనము ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, సాఫ్ట్ స్కిల్స్ నేర్పించాల్సిన అవసరం ఉన్నది. టెక్నాలజీని కూడా ఏ విధంగా వాడాలి, లొకేషన్స్ కానీ, గూగుల్ మ్యాప్స్ కానీ, లేకపోతే టూరిజం స్పాట్స్ని ఏ విధంగా వాళ్ళు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో టూరిస్ట్కు చూపించే అవకాశం
అక్కడికి తీసుకెళ్ళడానికి అవసరమైన అదేవిధంగా ఈ ట్రావెల్ చేసే టైంలో వాళ్ళని ఏ రకంగా కోఆర్డినేట్ చేసుకోవాలో ఇవన్నీ కూడా పోలీస్ శాఖకు అదేవిధంగా స్కిల్స్ సంబంధించిన శ్రీధర్